బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీక్ష చేరున్నారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఒక రోజు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పులే ఫ్రంట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ దీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం పెట్టాలంటూ కొత్త కాలంగా పోరాడుతున్నారు కవిత. ఈ విషయంలో ఈ నెల 11న పూలే జయంతి కావడంతో దీక్షకు దిగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. అనుష, అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలంటూ ఆమె చాలా కాలంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాలా సార్లు పోరాటం చేస్తూ వచ్చారు. గతంలో దీక్ష కూడా చేశారు. మొన్న మనం అసెంబ్లీ సమావేశాల్లో సమావేశాల్లో కూడా స్పీకర్ ని కానీ చైర్మన్ కూడా కలిసి పూలే విగ్రహం 2 చట్టసభలు కూడా పెట్టాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా స్వయంగా వెళ్లి పూలే విగ్రహాలను, చిన్న విగ్రహాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేయబడుతున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు తెలంగాణ జాగృతి, అదేవిధంగా యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో, అదేవిధంగా బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశం ముఖ్యంగా ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇక్కడ చేస్తారు. కవితతో పాటు పలువురు బీసీ సంఘాల లీడర్లు కావచ్చు, జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు, అదే యూపీఎఫ్ కో-కన్వీనర్ పుల్ల శివభూషంకర్, ఇలా పలువురు నేతలందరూ కూడా అక్కడికి రాబోతున్నారు. ఈ మొత్తం ఈ కార్యక్రమం ఖచ్చితంగా కూడా విజయవంతం కావాలని కూడా గడిచిన 3-4 రోజులు కూడా తీసుకుంటూ వస్తున్నారు. ప్రధానంగా బీసీల ఆత్మబంధువు పూలే విగ్రహం చట్టసభలో పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించినటువంటి అంశం మీద కూడా కామారెడ్డికి 40% ఇస్తారని ఎలక్షన్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రాకముందు చెప్పిన నేపథ్యంలో అది కూడా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల్లో బీసీల వాటా ఖచ్చితంగా చెప్పినట్టుగా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఇదే సమయంలో ఆమె దీక్షలో మాట్లాడతారు. బీసీల అంశాలపై ఇప్పటికే జిల్లాల వారీగా కూడా ఆమె రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించారు కవిత. ఇప్పటికే చాలా జిల్లాలు తిరిగి మొబిలైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా పూలే ఆయన గొప్పతనాన్ని కావచ్చు, పూలే విగ్రహం ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పే విషయంలో కావచ్చు, బీసీల కోసం ఖచ్చితంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. అదే సమయంలో అభ్యున్నతి కోసం ఆయన చేసినటువంటి కృషిని ఉద్దేశించి ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేశారు. గతంలో అందరినీ కూడా కలుసుకుంటూ వచ్చారు. కనుక ఈ రోజు ఈ కార్యక్రమం కవిత తీసుకోబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతోంది. ఈ కార్యక్రమం విజయవంతం చేసే విధంగా ఇప్పటికే ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే మొన్న కూడా ఈ పర్యవేక్షించారు. ఇందిరా పార్క్ వద్దకు మరి కాసేపట్లో ఒక్కొక్కరిగా చేరే అవకాశం ఉంది. భారీగా అక్కడికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా కొంత ఆంక్షలు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. కనుక ఏదైనప్పుడు కూడా ఈ కార్యక్రమం యునైటెడ్ పూలే ఫ్రంట్ తో పాటు తెలంగాణ జాగృతి, బీసీ సంఘాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. కనుక ఈమె చాలా కాలంగా కూడా చెప్తూ వచ్చారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా కలిశారు 2-3 సార్లు. అసెంబ్లీలో పెట్టడానికి మీకున్నటువంటి అభ్యంతరాలు, ఎందుకంటే పూలే విగ్రహం మహాత్మా గాంధీ విగ్రహం ఉండని దాని పక్కనే కూడా పూలే విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉంది అనేటువంటి డిమాండ్ చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం కవిత పలు సందర్భాల్లో మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం మీద కూడా గతంలో పోరాడు. అదేవిధంగా వివిధ అంశాల మీద పోరాడుతూ వస్తున్నారు. రైతాంగ సమస్యల మీద కానీ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ తరఫున చేసేటువంటి యాక్టివిటీలో సీరియస్ గా ఉన్నారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాల మీద కూడా సంస్కృతి, సంప్రదాయాలు, బీసీ రిజర్వేషన్ సంబంధించి మహిళా సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఆమె గతంలో చాలా ఫైట్ చేసి వచ్చారు. మహిళా రిజర్వేషన్ కూడా తమ వంతు పాత్ర ఒత్తిడి వల్లనే కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా తీసుకుంటూ వచ్చిందని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కనుక సాయంత్రం 4-5 గంటలకు జరిగేటువంటి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్తున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితి, ఎందుకంటే 11వ తేదీ నాడు పూలేది జయంతి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ లోపు విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది డిమాండ్ అని కూడా చెప్తాం. ఒకవేళ మీకు చేయకపోతే మేము ఆ అమౌంట్ మేము భరించడానికి సిద్ధం ఉన్నాము, మీరు అక్కడే పెడతామన్నటువంటి డిమాండ్ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కనుక ప్రభుత్వం అలాంటి నిర్లక్ష్యాన్ని వదిలి ఖచ్చితంగా పూలే విగ్రహాన్ని అక్కడ పెట్టి గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఇప్పటికే ధర్నాలు, దీక్షలు పలు సందర్భాల్లో చేసిన నేపథ్యంలో
కనుక పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించే డిమాండ్ ఏకైక ప్రధానమైనటువంటి డిమాండ్ తో ఈ దీక్ష అయితే చేస్తున్నారు. అందులో సమయంలో రిజర్వేషన్ సంబంధించిన అంశం మీద కూడా ప్రధానంగా మాట్లాడతారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తోంది, సీఎం కూడా ప్రకటన చేశారు 42% వాళ్ళ చట్టసభలో ఎట్లాగూ అయినా రాకపోయినా అది లేట్ అవుతుంది కాబట్టి ఇస్తామని చెప్తున్నారు. అయితే నరేందర్, ఈ దీక్షకు ఎవరెవరు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా బీసీ సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా ఇక్కడికి రావాలని చెప్పారు. ఇప్పటికే బీసీ సంఘాల ప్రతినిధులు అంటే ప్రజాప్రతినిధులు అనుకోండి, ప్రజాప్రతినిధులు కాని వాళ్ళు కూడా బీసీ సంబంధించినటువంటి వివిధ సామాజిక వర్గాల్లో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా పిలవాలని చెప్తున్నారు. ఇప్పుడు స్వయంగా కూడా ఫోన్ చేసి నిన్న మొన్న కూడా చెప్పడం జరిగింది బీసీ సంఘాలకు సంబంధించినటువంటి. ప్రధానంగా ఈ పొలిటికల్ టర్న్ తీసుకోకుండా బీఆర్ఎస్ కి ఏమాత్రం సంబంధం లేకుండానే ఈ కార్యక్రమం నిర్వహించాలని కవిత భావించారు. ఎందుకంటే ఇక్కడ ఏడా కేటీఆర్, హరీష్ రావు ఇలాంటి ఎవ్వరు కూడా వచ్చే అవకాశం ఉండదు. ప్యూర్లీ ఆమె పూలే అంశం మీదనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, దీక్షలో కూర్చున్నారు. అందుకనే బీసీ సంఘాల ప్రతినిధులు, మేధావు టెలివిజన్స్, అదేవిధంగా జాగృతి సంబంధించినటువంటి మహిళలు, అదేవిధంగా యునైటెడ్ సంబంధించినటువంటి పూలే ఫ్రంట్ సంబంధించినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కనుక ఈ కార్యక్రమం కేవలం బీసీల సమస్యలు, బీసీలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఎక్కడ రాజకీయాల జోలికి పోనన్నటువంటి విషయం అయితే ఆమె ముందే చెప్పారు. కనుక ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అన్నటువంటి ఆత్మవిశ్వాసంతో కవిత ఉన్నారు. అయితే నరేందర్, ఇందిరా పార్క్ వద్ద దీక్ష నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అలాగే ఏదైనా భద్రతా ఏర్పాట్లు చేశారా? ఖచ్చితంగా నిన్న మొన్న కూడా అసలు పర్మిషన్ ఇవ్వరు అన్నటువంటి చర్చ జరిగింది. ఎందుకంటే గతంలో ఒకసారి మహిళా దినోత్సవం సందర్భంగా చేయాలన్నటువంటి నిర్ణయంతో అనుకున్నారు. కానీ అప్పుడు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ ఆమె బీఆర్ఎస్ కార్యాలయానికి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అన్నాడు. బట్ ఈ రోజు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు ఈ దీక్షకు ఆమె పూనుకుంటున్నారు. ఖచ్చితంగా పోలీసులు లిమిటెడ్ అవర్స్ లోనే పూర్తి చేయాలి, తక్కువ మందితోటే 1116 మందితోనే కంప్లీట్ చేయాలి అనేటువంటి ఆంక్షలు పెట్టినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటికే చాలా మందికి జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల జిల్లాల వాళ్ళకు చాలా మంది జాగృతి కానీ బీసీ సంఘాలకు సంబంధించినటువంటి లీడర్లు, విద్యార్థి సంఘాల నేతలు వీళ్ళందరినీ కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు అయితే అక్కడ కొంత రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లన్నీ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ కొంత సపోర్ట్ చేస్తుంది కాబట్టి ముఖ్యంగా కల్వకుంట్ల కవిత జాగృతికి ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. జాగృతి వాళ్ళే పెద్ద ఎత్తున అక్కడికి వస్తారు. బీసీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అందరూ కూడా వాళ్ళని మీదకి పిలవాలన్నటువంటి ఆలోచన ఉంది. ఆమె దీక్షలో కూర్చుంటారు. మొత్తం స్టార్టింగ్ లో మాట్లాడతారు, ఎండింగ్ లో కూడా ఆమె మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.